వెదర్ చల్లగా ఉంది, వర్షం పడుతుంది. ఈ టైంలో బిర్యానీ కాంబినేషన్ అదుర్స్ అంటూ మా ఆయన హైదరాబాద్ బావాచి చికెన్ దమ్ బిర్యానీ చేయాలని తనే చేస్తున్నారు. హలో, వెల్కమ్ టు దివ్యశ్రీ ఫుడీ. మా ఆయన ఫేవరెట్ బావాచి బిర్యానీ ఆయన స్టైల్లో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 kg చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండిల్ తీసుకొని 5 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి బాగా వేడయ్యాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. వేయించాక వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని లవంగాలు, జాజి, చెక్క, స్టార్ పువ్వు, ధనియాలు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి వేయించి చల్లారనిచ్చి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాచి, జాపత్రి, మరాఠీ మొగ్గ మిక్స్ చేసి అందులోనే కలిపి పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఆ పౌడర్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ బాండిల్ తీసుకొని చికెన్ని అందులో వేసి ఒక లేయర్ లాగా సెట్ చేసుకొని అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని వేసి కొంచెం షాజీరా, బిర్యానీ ఆకులు అందులో వేసి చెక్క తీసుకొని కొద్దిగా తుంచి అందులో వేయాలి. తర్వాత లైట్గా డ్రై అయిన రోజ్ పెడల్స్ని కొద్దిగా అందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేసుకోవాలి. ఆయిల్ వేసి కర్డ్ కొద్దిగా అందులో వేసి మిర్చి పేస్ట్ చేసుకొని అదొక 3 స్పూన్స్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కడిగి కట్ చేసుకొని అందులో వేసి కొద్దిగా ఆయిల్ వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఒక 2 hours పక్కన పెట్టుకోవాలి. 1/2 hour ముందుగా బాస్మతి రైస్ 1 kg తీసుకొని బాగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండిల్ తీసుకొని 3 liters ఆఫ్ వాటర్ అందులో వేసి యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, లవంగాలు, ఆయిల్ వేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర అందులో వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీసి అందులో నానబెట్టుకున్న రైస్ వేసి బాగా కలిపి ఒక లెమన్ జ్యూస్ తీసుకొని అందులో వేసి ఒక 75% బాయిల్ అవ్వనివ్వాలి. రైస్ బాయిల్ అయిన తర్వాత ఒక లేయర్ లాగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర, ఒక 1 tablespoon గీ, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇంకొక లేయర్ లాగా రైస్ని వేసుకోవాలి. తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, క్యాజ్యూస్ వేసుకొని కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకొని పాలల్లో నానబెట్టి లైట్గా పైన స్ప్రెడ్ చేసుకొని ఫాయిల్ ర్యాప్ తీసుకొని గాలిపోకుండా పైన వేసి మూత పెట్టి సపోర్ట్ కోసం క్రాయ్ పెట్టి సిమ్లో ఒక 40 minutes ఉంచాలి. 40 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes అలాగే వదిలేయాలి. 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే కలర్ఫుల్, యమ్మీ, ఎంతో రుచికరమైన అద్భుతమైన సువాసనతో మనందరికీ ఇష్టమైన హైదరాబాద్ బావాచి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. తీసుకొని Thanks for watching. Please do share and subscribe.